హాయ్ స్పోకెన్ హిందీ యూట్యూబ్ ఛానల్కి అందరికీ వెల్కమ్. ఆ టు జ్ఞా వరకు మనము ఐడెంటిఫై చేయగలగాలని ఈరోజు మరి డే 1గా మనం ఇది చెప్పుకోబోతున్నాము. ఆ నుంచి అహా వరకు స్వర అంటారనమాట. కా నుంచి జ్ఞా వరకు కూడా వ్యంజన్ అంటారు. కా నుంచి జ్ఞా వరకు వ్యంజన్ అంటారు. ఆ నుంచి అహా వరకు స్వర అంటారనమాట. నెక్స్ట్ చూడండి, కా నుంచి కహ అంటే బారక్కడి, గుణింతాన్ని ఏమంటారు హిందీలో బారక్కడి అంటాము. అలాగే మనము ఇవన్నీ మనం ముందే ఐడెంటిఫై చేయగలిగితే హిందీ రాయడం కానీ చదవడం కానీ సులభమైపోతుంది. నెక్స్ట్ మీకు ఏకి బదులు ఒక ఏనే ఉంటుంది ఇక్కడ, తెలుగులో లాగా రెండు ఉండవు ఇలాగా. అలాగే ఓకు బదులు కూడా ఒకే ఓ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఒకేలాంటి అక్షరాలు చూడండి, గా చా ధా ఒకేలా ఉంటాయి చూడండి. మరి తా యా ఒకేలా ఉంటుంది, భా మా కూడా ఒకేలా ఉంటుంది, రా షా కూడా ఒకేలా ఉంటాయి. ఒకేలాంటి అక్షరాలు ఇక్కడ సేమ్ లెటర్స్ రాయడం జరిగింది. పా ఫా షా ఒకేలా ఉంటాయి. నెక్స్ట్ ఇన్యా ఒకటి డా ఒకటి ఒకేలా ఉండడం జరుగుతుంది. అలాగే టా ఢా కూడా మనం ఒకేలా చూస్తాము. అలాగే స్పెషల్ అక్షరాలు ఇవి శ్రా ధ్యా, ఇవి రెండు కూడా స్పెషల్ అక్షరాలు హిందీకి. నెక్స్ట్ మనము ఇవేమో అల్ప ప్రాణాలు అంటారు, ఇవి మహాప్రాణాలు అంటారు. కాచాట తప అల్ప ప్రాణాలు, మహాప్రాణాలేమో ఈ ఒత్తులు ఉన్నాయి, మహాప్రాణాలు అంటాము. మొత్తం ఇదంతా కలిపి వర్ణమాల అని చెప్పచ్చు. నెక్స్ట్ స్వరాన్ని ఆటు ఆహా వరకు అంటారు. మనం ముందు ఇవి డే 1గా ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఏ లెటర్ అయినా ఏ సెంటెన్స్ అయినా క్రియేట్ చేయడానికి మనకి సులభంగా ఉండేది ఏంటంటే ఆ నుంచి జ్ఞా వరకు అక్షరాలు ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఈ రెండు స్పెషల్ అక్షరాలు. తర్వాత గుణింతాలు కూడా చాలా వరకు మనకి హెల్ప్ అవుతాయి. ఈ గుణింతం రాయొచ్చు, గుణింతాలు ఒక్క గుణింతం వస్తే ఇవన్నీ మీరు రాసుకోవచ్చు. చ చ జ జ ట ట డ డ న, అలాగే తత దద్దన్న పప్ప బబ్బమ్మ, ఇవన్నీ గుణింతాలు కూడా ఇక్కడ వరకు కూడా మీరు గుణింతాలు రాసుకోగలుగుతారు ఒక్కటి వచ్చినట్టయితే. అలాగే మనం ఈ యొక్క లెటర్స్ని ముందు మనం ఐడెంటిఫై చేయగలిగితే మొత్తం అన్నీ వస్తాయి. తెలుగులాగే చదువుతారు, చదవడం నేను చెప్పట్లేదు, మరి వచ్చు కదా అందరికీ. తెలుగులాగే కక్క గగ్గ ఇన్య చ చ జ జ ఇని అలా తెలుగులోనే చదవచ్చు. మరి స్పోకెన్ హిందీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డే 1 లెసన్ ఇది. ఆల్ ది బెస్ట్.